నమస్తే వెల్కమ్ టు ఎడ్యుటైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ ఇక అప్డేట్స్ చూద్దాం. పార్వతీపురంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో మాట్లాడుతూ ఒక్కో అడుగు ధైర్యంగా వేయండి అంటూ ప్రోత్సహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాలు, ల్యాప్టాప్లు, లైబ్రరీలు, మానవీయ విలువలతో కూడిన పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నట్టు తెలిపారు. మిషన్ అక్షర ఆంధ్ర పథకం కింద 100 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రైవేట్ రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామంటూ సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్వతీపురంలో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన 95 మందికి, ఇంటర్ ఫలితాల్లో మెరిసిన 26 మందికి అవార్డులు అందించారు. 10th ఫలితాల్లో మన్యం జిల్లా వరుసగా 3 ఏళ్లు ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు లోకేష్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం విడుదల చేశారు. తాజాగా విడుదలైన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలో విద్యార్థులకు మొత్తం 230 పని దినాలు ఖరారు చేశారు. పాఠశాలల్లో ప్రతిరోజు కనీసం 90% మంది విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ ఆదేశించింది. ఇక 10వ తరగతి విద్యార్థులకు 2026 జనవరి 10లోగా సిలబస్ ను పూర్తి చేయాలని పేర్కొంది. ఈ ఏడాది 10వ తరగతి చదివే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను 2026 మార్చి నెలలో నిర్వహిస్తామని తెలిపింది. ఇక 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సిలబస్ ను ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని తెలిపింది. 2025 జూన్ 12న క్లాసులు ప్రారంభం కానుండగా 2026 ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా డిసైడ్ చేశారు. 2026 జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండగా డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులుంటాయి. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు, 2026 ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. 2026 మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు, 2026 ఏప్రిల్ 23న చివరి పనిదినం కాగా ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి విద్యార్థులు ఉద్యమించాలని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. మియాపూర్ ఎంఏ నగర్లో అఖిల భారత ప్రజాతంత్ర విద్యా సమాఖ్య నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 11 నుంచి వెబ్సైట్లో ఉంచుతామని టెట్ కన్వీనర్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల పనివేళల మార్పులకు ప్రభుత్వం అంగీకరించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన సీఎం కార్యాలయ అధికారులు అజిత్ రెడ్డి, వేముల శ్రీనివాస్ను కలిసి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే తగిన ఉత్తర్వులు విడుదల చేస్తామని వారు చెప్పినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. బస్ పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత 3 ఏళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్లు ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీన్ని తగ్గించడానికి ఇకపై ఆర్డినరీతో పాటు హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ పాస్ ఉన్న విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. దశాబ్దాలుగా ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారని, ఛార్జీల పెంపును కూడా స్వాగతించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఇక ఛార్జీల పెంపుతో విద్యార్థులు, ఉద్యోగులపై భారం పడబోతోంది. బస్ పాస్ వినియోగదారులు ఎక్కువ శాతం రాజధాని పరిధిలోనే ఉన్నారు. నెలవారీ స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలు గతంలో 400 రూపాయలుగా ఉండగా దాన్ని 600 రూపాయలకి, ఇక త్రైమాసికానికి 1200 నుంచి 1800 రూపాయలకు పెంచేశారు. 1,50,000 మంది విద్యార్థులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఛార్జీలు ఒకేసారి 200 రూపాయల మేర పెంచడంతో నగరంలోని 1,00,000కు పైగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టూడెంట్ పాస్ తీసుకున్న వారు మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ప్రయాణించవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఇది కొంత ఊరట కలిగించే అంశం. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున బస్ పాస్
బస్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి ఆర్టీసీకి తగదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అంటూనే మరోపక్క ఛార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు. ఆటల్లో శిక్షణ కోసం ఈ నెల 16 నుంచి మండల స్థాయి ఎంపికలు జరగబోతున్నాయి. ఎంపికైన చిన్నారులకు హకింపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫెన్సింగ్, జూడో, బాక్సింగ్, అలాగే రెజ్లింగ్, స్విమ్మింగ్, యోగాలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడలతో పాటు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పైసా ఖర్చు లేకుండా విద్యార్థుల పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భరించబోతోంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు శిక్షణ ఉంటుంది. పోటీల్లో పాల్గొనడానికి 3వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 లోపు మధ్య పుట్టిన పిల్లలు అర్హులు. 24 నుంచి 33 కేజీల మధ్య బరువు ఉండాలి. క్రీడా పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు రైల్వే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, బ్యాంకులు, పోస్టల్ డిపార్ట్మెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్లు, కార్పొరేట్ సెక్టార్ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఎంపిక తేదీలు మండల స్థాయి పోటీలకు జూన్ 16 నుంచి 19, అలాగే జిల్లా స్థాయి పోటీలు జూన్ 23 నుంచి 26 వరకు, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు జూలై 1 నుంచి జూన్ 5 వరకు జరగబోతున్నాయి. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ సోమవారం విడుదల చేశారు. 49 విభాగాల్లో ప్రవేశాలకు 9,747 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,907 మంది పరీక్షలకు హాజరు కాగా 62.60% ఉత్తీర్ణతతో 4,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అత్యధికంగా ఆంగ్లం నుంచి, అతి తక్కువగా పర్షియన్, కన్నడ, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ విభాగాల్లో విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. విభాగాల వారీగా విద్యార్థుల ర్యాంకు కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, ఈ నెల 23 నుంచి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వీసీ తెలిపారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో లేదంటే అది పూర్తయ్యాక తరగతి గదిలో 5 నిమిషాల పాటు విద్యార్థులకు యోగా, ధ్యానం నిర్వహించాలి. అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2025-26 ఈ విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను సోమవారం విడుదల చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రతి నెల 3వ శనివారం నో బ్యాక్ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. 10వ తరగతి సిలబస్ను జనవరి 10 నాటికి, మిగిలిన తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినంగా నిర్ణయించారు. ఆసుపత్రిలో రోగులకు చికిత్సలు చేస్తూ వైద్య పాఠాలు నేర్చుకోవాల్సిన జూనియర్ వైద్యులు తమకు చెల్లించాల్సిన స్టైఫండ్ కోసం నిత్యం రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పీజీ వైద్య కళాశాలల్లో విద్యార్థులకు స్టైఫండ్ ఎగవేస్తున్నారు. ఇటీవల జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా జూడాల సంఘం ఆయన్ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందించింది. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఖాతాల్లో స్టైఫండ్ జమ చేసి మళ్లీ చెక్కులు తీసుకోవడాన్ని టీజీఎస్ఆర్సీ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ కాలేజీలతో సమానంగా స్టైఫండ్ చెల్లించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.